ఇప్పుడు వాళ్ళకి ఇన్స్పిరేషన్ అట్లాంటి మూవీ మళ్ళీ మళ్ళీ రావాలి, మనం మంచిగా చూడాలి, ఎంజాయ్ చేయాలి. అంటే ఇప్పుడు చూసాము అప్పటికి ఆ డేస్ లో మేము మళ్ళీ మూవీస్ లో టీవీలో వస్తుంది కదా రెగ్యులర్ గా, అప్పుడు చూసాము చాలా బాగుంది. ఇప్పుడు సినిమాలకి దానికి డిఫరెన్స్ ఏమంటారు? ప్రేమ ఇట్ ఈస్ డిఫరెంట్ కదా, డిఫరెంట్ అప్పటికే మూవీస్ అంటే తీయడంలోనే డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు అంత స్పెషల్ గా ఈ మూవీస్ తీయట్లేదు కదా. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇప్పుడు ఆయన ఉన్నట్టయితే చాలా బాగుండేది. ఇంకా మూవీ కూడా చాలా మీరు ఎవరు అప్పుడు ఆ సినిమా చూసుంటారు? నార్మల్ గా రెగ్యులర్ గా టీవీలోనే వస్తుంది కదా, టీవీలోకి వచ్చేటప్పుడు చూసాము. బట్ మళ్ళీ ఇప్పుడు చూడాలి, ఎంజాయ్ చేయాలి ఆ వైబ్ అని మళ్ళీ వచ్చాము మేము మూవీ చూడడానికి. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుందో సో అలా అనిపించింది అన్న. వైబ్ అయినా లేదంటే సాంగ్స్ అయినా లేదంటే ఆయన యాక్టింగ్ అయినా సరే, ఈ జనరేషన్ అనే కాదు నెక్స్ట్ జనరేషన్ లో కూడా అలాంటి యాక్టర్ మళ్ళీ రాలేడు. ఉదయకిరణ్ గారి యాక్టింగ్, ఆయన క్యూట్ ఫేస్ అయినా సరే లేదంటే ఆయన ఉన్న ఫాలోయింగ్ అయినా సరే, అమ్మాయిలో ఉన్న వాళ్ళకి ఉన్న ఫాలోయింగ్ అయినా సరే ఇర్రేస్ఫుల్ అని చెప్పొచ్చు. ఇంకెవరు ఆయన్ని రీప్లేస్ అయితే చేయలేరు. సో అండ్ మెయిన్గా మూవీ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు జనరేషన్ ఇలాంటి మూవీస్ చాలా మిస్ అయిపోయాం మనం. ఎందుకంటే ఆ క్లాసిక్ అయినా సరే, ఒక లవ్ స్టోరీని తీసుకోవడం అయినా లేదంటే ఇప్పుడు ఏంటంటే ఓ 4-5 ఫైట్లు పెట్టేసి లేదంటే హై బడ్జెట్ సెట్స్ పెట్టేసి ఏదో క్రింజ్లా చేస్తున్నారు. కానీ ఒకప్పుడు సినిమాలు ఆయన హ్యాట్రిక్ అనుకుంటా కొట్టాడు. సో అప్పటి సినిమాలు మళ్ళీ ఇప్పుడు రాలేవు. సో ఆయన ఇప్పుడు మన మధ్యలో లేకపోయినా సరే ఆయన మన మెమోరీస్లో అయినా లేదంటే మన మూవీస్ లో ఎప్పటికీ బతికే ఉంటారు. ఈ జనరేషన్ కాదు నెక్స్ట్ జనరేషన్ కూడా ఆయన గుర్తుపెట్టుకుంటుంది సినిమా అయితే. సో చాలా బాగా అనిపించింది అన్న. సో మేము చూడలేదు, ఎందుకంటే ఆయన స్క్రీన్ మీద ఎప్పుడు పెద్దగా చూడలేదు. సో మా జనరేషన్ వాళ్ళు చూస్తే మాత్రం చాలా కొత్తగా అనిపించింది. అరే ఎంత బాగున్నాడు. ఈ కాలంలో ఆయన ఉండే మాత్రం ఇప్పుడు కూడా ఆయన లవర్ బాయ్. ఈవెన్ 25 years తర్వాత కూడా ఆయన లవర్ బాయ్. సో ఎప్పటికీ ఆయన లవర్ బాయ్. ఈ రోజులో జనరేషన్ వాళ్ళు ఏం నేర్చుకోవాలి సినిమా చూసి? సో ఒక హానెస్ట్గా ఎలా ఉండాలి, ఒక అంటే మూవీ విషయానికి వస్తే మాత్రం ఒక హానెస్ట్గా ఎలా ఉండాలి. మళ్ళీ మర్చిపోయి, ఎందుకంటే ఈ రోజు మర్చిపోతే మళ్ళీ రేపు ప్యాచప్ అయిపోతున్నారు. అలాంటిది ఒక 20 years 25 years కూడా ప్రేమించిన అమ్మాయి అలానే గుర్తుపెట్టుకొని ఆ మెమరీస్తోనే ఉండి లేదు ఎప్పటికైనా కలుసుకుంటే ఒక హోప్తో ఉంటారు కదా. అది ఓల్డ్ జనరేషన్. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఈ రోజు బ్రేకప్ అయినా రేపు ఇంకొకటి ప్యాచప్ అయిపోతుంది. సో అది కాకుండా ఇలాంటి మూవీస్ చూస్తే మాత్రం చాలా ఇన్స్పైర్ అవ్వాలి, చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాకి వచ్చే నెక్స్ట్ జనరేషన్ జెన్జీ కిడ్స్ కూడా చాలా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అదే ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళ లైఫ్ లో కానీ లేదంటే వాళ్ళ ఫ్యూచర్ లో కానీ దీని ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని మాత్రం చాలా బాగుంటుంది. ఆ రోజుల్లో ఈ సినిమా మ్యూజిక్ పరంగా బాగా సెన్సేషన్, అసలు ఆ సోల్ ఆఫ్ ది రింగ్ టోన్ కానివ్వండి చాలా హైలైట్ ఉండేవి. సో మ్యూజిక్ గురించి మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్. సో ఎవర్ గ్రీన్ ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ అంటే మనసందరం అని చెప్పుకోవచ్చు. ఆ ఏదైతే మనసందరం ట్యూన్ ఉందో లేదంటే వాచ్ ఒక ట్యూన్ ఉందో ఇప్పటికీ చాలా మంది రింగ్ టోన్ గా పెట్టుకున్నారు మీరు అన్నట్టు. సో ఎందుకంటే అలాంటి సాంగ్ చాలా మిస్ అయిపోయాం. సో ఇప్పుడు ఏంటంటే ఏదో డ్రమ్ములు కొట్టేసి గోల్ చేస్తున్నారు. కానీ అంత క్యూట్ అంత ఏంటంటే నైట్ పడుకున్నప్పుడు కూడా సాంగ్స్ పెట్టుకొని వినే సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా, అలాంటిలో ఫస్ట్ సాంగ్స్ ఉంటాయి మనసందరం అని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ అలాంటి మూవీస్ మళ్ళీ రాలేవన్నారు. సో మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ ఆయన తీయలేమో కానీ అలాంటి మూవీస్ అయితే మళ్ళీ ఇప్పుడు రావు. ఎవర్ గ్రీన్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హిట్ అని చెప్పుకోవచ్చు మనసందరం. ఈ సినిమాలో కామెడీ కూడా హైలైట్ కూడా సునీల్ గారు కానివ్వండి కొంతమంది వీళ్ళు ఉంటారు. కామెడీ గురించి ఏం చెప్తారు? చాలా అంటారు కదా వింటేజ్ సునీల్ మిస్ అవుతాం, వింటేజ్ సునీల్ మిస్. ఈ సునీల్ మేము మిస్ అవుతాం స్క్రీన్ మీద అయినా సరే, ఇప్పుడు జనరేషన్ అయినా సరే. ఇప్పుడు ఆయన ఏదో ట్రై చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ లేదంటే ఆయన పెద్ద యాక్టింగ్ ఏమి ఉండదు. జస్ట్ అలా నిల్చొని నార్మల్గా ఒక నవ్వు లేదంటే ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్ చాలు నవ్వు వచ్చేస్తుంది. అలాంటి సునీల్ గారు మిస్ అవుతున్నాం. మళ్ళీ అలాంటి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారు ఇప్పుడు అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. అండ్ మెయిన్గా ఏంటంటే మ్యూజిక్. సో మ్యూజిక్ ఏదైతే ఉందో మొత్తం 5x5 సాంగ్స్ మొత్తం ఎవరికైనా సాంగ్స్ చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు థియేటర్లో లేచి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది పిల్లలు ఎత్తుకొచ్చారు, చాలా మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మా జనరేషన్ కాకుండా ఓల్డ్ జనరేషన్ ఎక్కువ మంది వచ్చారు. సో వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళు మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటారేమో. చాలా బాగా అనిపించింది. చికెన్ గారు మిస్ అవ్వడం వల్ల అంటే ఎలా అనిపిస్తుంది అభిమానులు అందరికీ? డెఫినెట్గా మిస్ అవుతాం. ఎందుకంటే అంత మంచి యాక్టర్ని స్క్రీన్ మీద మళ్ళీ చూడలేకపోతున్నాం. ఇప్పటికి ఉంటే ఆయన నెంబర్ 1 అనే కాదు, ఒక పాన్ ఇండియా రేంజ్ లో ఒక నెంబర్ 1 ఉండేవారు ఆయన లవ్ స్టోరీస్తో. అది కొంచెం మిస్ అవుతున్నాం. సో దాని వరకు పక్కన పెట్టుకుంటే మాత్రం కానీ ఆయన మూవీస్ ఉన్నాయి, అది మాకు చాలు. సో ఇయర్కి అట్లీస్ట్ ఒక మూవీ అయినా రిలీజ్ చేసుకుంటే ఇంత బ్రహ్మాండం పడతాం. ఈ మూవీ ఫస్ట్ టైం కాదు, ఇంకొక 100 సార్లు రిలీజ్ చేసినా సరే ఇంతే రెస్పాన్స్ అయితే ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అని కాదు ఎవరికి మూవీ అని చెప్పుకోవచ్చు. మన సంత హీరోయిన్ గురించి చెప్తారు. రేమాసిని ఆ రోజుల్లో ఒక తెలుగు అమ్మాయి లాగా చాలా క్యూట్ గా భలే చూపించారు సినిమాలో. ఆమె గురించి ఏం చెప్తారు? చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మూవీల విషయానికి వస్తే ఆవిడ ఏదో ఫారెన్ లో పుట్టి పెరిగినా సరే ఒక అచ్చ తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది, వాళ్ళ ట్రెడిషన్ మర్చిపోకుండా ఎలా ఉంటుంది అది చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సో అందరూ బాగా చేస్తారు. చంద్రమోహన్ గారైనా సునీల్ గారైనా సరే లేదంటే వాళ్ళ చాలా బాగా చేస్తారు. సినిమాలో స్వాతి మ్యాగజైన్ గురించి ఒక స్టోరీ ఉంది, అట్లాగే దాని గురించి పెద్ద ఒక స్టోరీ రాసిన ఎలా అనిపించింది? అవి కూడా మిస్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు అలాంటి స్టోరీస్ అన్ని అలాంటి స్వాతి మ్యాగజైన్ అని చదివేవాళ్ళం. సో ఇప్పుడు అలాంటి మ్యాగజైన్స్ అన్ని మిస్ అయిపోయాయి. సో కాకపోతే ఏంటంటే ఒకప్పుడు ఎలా అయితే మీ మెమరీస్ ఉంటాయి అవన్నీ మళ్ళీ చూస్తాం. సో టైర్ ఆడుకునేదంటే చిన్నప్పుడు వాళ్ళు ఆడుకునేవైనా సరే, తూనే సాంగ్స్ అయినా సరే చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు మేము చిన్నప్పుడు అలా ఆడుకునే వాళ్ళం. సో మళ్ళీ మా మెమరీస్ కూడా గుర్తు చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఎవ్రీ ఇయర్ కూడా ఆయన మూవీస్ ఒకటి రిలీజ్ చేసుకుంటే
ఇంతే రెస్పాన్స్ ఉంటుంది, ఇంతే బ్రహ్మరథం పడతారు జనాలు అయితే. సో చాలా బాగా అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది. మీకు తెలిసిందే అప్పుడులో ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కాకపోతే హీరో గారిని చాలా మిస్ అవుతున్నాం మనం. అదే కానీ ఆ హీరో గారు ఉంటే ఈ టైంకి నాకు తెలిసి ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అయ్యిందిరేమో. మంచి యాక్టింగ్, ఆయన గ్లామర్ కానీ ఈ రోజుల్లో నాకు తెలిసి అలా అంత గ్లామర్ గా ఏ హీరో కూడా కనిపిస్తలేదు. సినిమా అంటే ఇప్పుడు సినిమాకు లవ్ స్టోరీ సినిమా ఇప్పుడు లవ్ స్టోరీకి ఆ సినిమాకి డిఫరెన్స్ ఏంటంటే అప్పటి లవ్ స్టోరీలు అంటే మనకి చూడాలనిపించేవి. ఇప్పుడు ఏంటంటే ఒక హీరో వచ్చి ఒక 4 కత్తి పట్టుకుని 4 చంపితే అది హిట్ అవుతుంది. అప్పట్లో స్టోరీ కానీ లవ్ స్టోరీస్ కానీ సాంగ్స్ అయితే చాలా ఎన్నిసార్లైనా వినాలనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అప్పుడు లవ్ స్టోరీ అనేది మనకి స్క్రీన్ మీద అట్లనే చూడాలనిపిస్తుంది. ఇప్పుడు లవ్ స్టోరీ ఏంటంటే అంత డిఫరెంట్ అంతే. అంటే ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారు లేరు కానీ వాళ్ళ మేనల్లుడు కానీ మధ్యలో చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో. వైబ్ ఎలా అనిపించింది? వాళ్ళు చెప్పారని కాదండి, అప్పట్లో హీరో గారికి ఉదయ్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే ఉండేది. ఆ లవర్ బాయ్ ఉండేది కాబట్టి ఆయన మీద అభిమానంతో వచ్చారు. వాళ్ళు మేనల్లుడు గారు చెప్పారనేసి అనే కాకుండా అయితే ఆయన గురించి అందరూ వస్తారు. చూసా, అవునవును, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటారు. మన ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరు వీడియో చూశాను, ఇట్లా రిలీజ్ అవుతుంది చూడండి అని చెప్పి. థియేటర్ లో ఫుల్ అందరూ ఫ్యాన్స్ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది. అంటే నేను ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు నేను థియేటర్ లో చూడలేదు, ఇప్పుడు చూసాను, చాలా బాగా అనిపించింది. ఇంకేం చెప్తారు అంటే ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కానీ ఉదయ్ కిరణ్ అభిమానించే వాళ్ళు చాలా మంది బయట వాళ్ళకేం చెప్తారు? ఒక మంచి వ్యక్తి, ఒక మంచి హీరోని, మంచి యాక్టర్ని అందరూ మిస్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను.